హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చామదుంపల ఫ్రై చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కూడా. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చామదుంపల్ని నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. చామదుంపలు మొత్తం వేసేసుకొని మూత పెట్టద్దు, మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఒకవేళ మూత పెడితే స్టిక్కీగా వచ్చేస్తుంది అవి. సో మూత పెట్టకుండా ఉంటే స్టిక్కీగా ఉండవు అన్నమాట. మొత్తం ఇంకా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే కళాయిలో ఆయిల్ యాడ్ చేసేసి రెడ్ చిల్లీస్ ఇంకా తాలింపుకి సంబంధించినవి వేసేసి ఆనియన్స్ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసేసి ఇందాక ఫ్రై చేసుకున్నవి వేసేసి చామదుంపలు, కారం, సాల్ట్, మసాలా అన్నీ వేసేసుకొని అవి బాగా క్రిస్పీగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ జల్లుకోండి. అంటే యమ్మీ చామదుంపల ఫ్రై రెడీ.